సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే చార్లీ 311 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పలేకుండా తెలియజేసి లేటెస్ట్ అప్డేట్స్. సో బై ఇక్కడ ఒక చిన్న అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చిండే, కానీ ఏమైందంటే ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఒక 1 వీక్ కంటెంట్ మొత్తం కూడా నా టెక్నికల్ ఇష్యూ, నా ప్రాబ్లం వల్ల ఆ వీక్ మొత్తం కూడా కంటెంట్ ఏవైతే ఉండే అవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి అన్నమాట. సో ఆ కారణం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది ఆ వీక్ మొత్తం కూడా. అండ్ ఇప్పుడు దానికి సమయం ఓటీటీ రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఓటీటీలో చూసి రివ్యూ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ చెప్పాలనుకున్న రివ్యూకి వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక కామెడీ మూవీ. ఈవెన్ కామెడీ మూవీలో కూడా మన వాళ్ళు లాజిక్ ఎదుగుతారు, కొన్ని పాయింట్స్ అయితే వ్యాలిడ్ లాజిక్స్ అయితే ఉండాలన్నమాట. సో ఫస్ట్ వెన్నెల కిషోర్ గారిది ఎంట్రీ అయితే కొంచెం వెరైటీగానే అనిపించి, ఆ విజిటింగ్ కార్డ్ వేయంగానే డిఫరెంట్ కూడా విజిటింగ్ కార్డ్ కాదు, అది ఐడి కార్డ్ కాదు, వేరే దాని విజిటింగ్ కార్డ్ అనేసి అయితే లాగా చూపించారు. అది బాగా అనిపించింది. అండ్ మన వేరే కమెడియన్స్ గారు కానీ అండ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా మంచిగా యాక్టింగ్ చేసారు అన్నమాట. సో సింపుల్గా ఏం లేదు భయ్, మనకి రా ఏజెంట్స్ ఎట్లయితే ఉంటాయో మన వాళ్ళు సపరేట్ ఇంకొక రుద్ర నేత్ర అని ఇంకొక ఏజెన్సీ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. సో ప్రొటెక్ట్ చేయడానికి ఇండియాని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ నుంచి. సో ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఒక స్మగ్లింగ్ వెపన్ గురించో బయటపడుతుంది. ఆ వెపన్ ఏందనేసి అయితే ఒక ఎలుక మీద మన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, దానివల్ల ప్రాబ్లమ్ వస్తుంది. కానీ ఇలాంటి సీన్ నేను ఆల్రెడీ ఐ థింక్ ఐరన్ మ్యాన్ 2 అనుకుంటా, ఐరన్ మ్యాన్ 2, 3లోనూ చూసిండే. సో ఇలాంటి ఎఫెక్ట్తో బ్లాస్ట్ అయిపోతారు అన్నట్టు. సో దాంట్లో కొంచెం పవర్స్ అవన్నీ వస్తాయి, కానీ దీంట్లో అవేం లేవు, జస్ట్ అలాంటి ఎఫెక్ట్ వచ్చింది. సో మూవీ పర్లేదు, కామెడీ పరంగా ఆ మూవీకి సంబంధించిన లాజిక్ పరంగా బాగుంది, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థియేటర్లో కూడా నేను ఎంజాయ్ చేసినప్పుడు, లాస్ట్ టైం చూసినప్పుడు కూడా ఎంజాయ్ చేసినా నవ్వుకున్నాం. కమింగ్ టు దీంట్లో డ్రాబ్యాక్ చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్వాంటెడ్గా మధ్యలో యాడ్ చేస్తుంటారు అన్నమాట. సో ఒకటేసారి ఫ్లాష్ బ్యాక్ 1 షాట్లు ఇచ్చేసింటే అయిపోతుండే, లేకపోతే 2 ఇచ్చింటే అయిపోతుంది. మళ్ళీ రిపీటెడ్గా ఫ్లాష్ బ్యాక్ ఇవ్వడం వల్ల కూడా ఈ మూవీ కొంచెం ఏమంటారు డ్రాప్ అయింది. ఈవెన్ ఫ్లాష్ బ్యాక్ ఇచ్చినా కూడా బాగుండేది, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా మనం వాళ్ళు ఏం చేశారంటే గ్రీన్ స్క్రీన్లో పెట్టి సపరేట్గా అది పెయింట్ ఎఫెక్ట్ లాంటిదో సంథింగ్ డిఫరెంట్ ఎఫెక్ట్ లాగా ఇచ్చారు. సో అది లాజిక్ లేకుండా అనిపించింది అనమాట. అండ్ దాని తర్వాత చూసుకుంటే కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ కీబోర్డ్ కొట్టంగానే ఇట్లా వజ్జిన్ అనేసి 2 ఐలు ఎట్లా వస్తారో ఆయన, అది నాకు అర్థం కాలే. సో అదొకటి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కొన్ని ఇల్లాజికల్ సెన్సెస్ అయితే ఉంటాయి, అదైతే బాగా అనిపించింది. ఎండింగ్ సస్పెన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ వెన్నెల కిషోర్ గారికి సపరేట్గా ఒక కామెడీ డెబ్యూ మూవీ అనుకోవచ్చు పోయి, అతనికి సొంతంగా ఇది ఒక మంచి మూవీ అయితే అనుకోవచ్చు, ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. యాక్చువల్లీ 2.75 ఇవ్వాల్సింది, కానీ 0.05 ఎందుకు తీసేసిన అన్న అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఒకటేసారి చూపించకుండా 2-3 సార్లు ముక్కల్లాగా చూపించారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అదే డిఫరెంట్ ఏదో ఎఫెక్ట్ లాగా చూపించారు, అది అంత సింక్ కాలేదన్నమాట. సో ఇవి 2 డ్రాబ్యాక్స్ వల్ల నేను పాయింట్స్ తగ్గియాల్సి వచ్చింది. ఓవరాల్గా ఎంజాయ్, కామెడీ పరంగా అయితే ఎంజాయ్ చేస్తారు భయ్, అదైతే నేను చెప్పగలుగుతాను. అండ్ మూవీ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒకసారి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.